ఓం శ్రీమాత్రే నమః. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ది సిరీస్ స్పాట్లైట్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు పంచాంగము మరియు రాశి ఫలాలను తెలుసుకుందాం. ఈరోజు పంచాంగ వివరములు 11 నవంబర్ 2025 మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 5:37. తిథి సప్తమి రాత్రి 11:14 వరకు. తరువాత అష్టమి. సంస్కృత వారము భౌమవాసర. నక్షత్రం పుష్యమి సాయంత్రం 6:20 వరకు. తరువాత ఆశ్లేష. యోగం శుభ ఉదయం 9:39 వరకు. కరణం విష్టి ఉదయం 11:37 వరకు. భవ రాత్రి 11:14 వరకు. వర్జ్యం రాత్రి 10:43 నుండి రాత్రి 11:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి ఉదయం 9:22 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 2:48 నుండి సాయంత్రం 4:13 వరకు. యమగండము ఉదయం 9:11 నుండి ఉదయం 10:35 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:24 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి తెల్లవారుజామున 5:34 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:01 నుండి మధ్యాహ్నం 1:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. ఈరోజు రాశి ఫలాలను తెలుసుకుందాం. మేషరాశి వారికి కొంచెం సవాళ్లు ఉంటాయి. ఉదయం వరకు ప్రతిదీ బాగానే ఉంటుంది. అయితే మధ్యాహ్నం తరువాత కొన్ని అంతరాయాలు లేదా వాదనలు ఉండవచ్చు. పనిలో ప్రత్యర్థులతో ఘర్షణ సాధ్యమే. ఉద్యోగులు సీనియర్లతో విభేదించకండి. కుటుంబ జీవితంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. అయితే కమ్యూనికేషన్ వల్ల ప్రతిదీ బాగుంటుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో వివేచనాత్మక నిర్ణయం తీసుకుంటారు. మీ ఆరోగ్యం, ముఖ్యంగా ఉదర సమస్యలు లేదా తలనొప్పి సమస్యల పట్ల శ్రద్ధ వహించండి. సాయంత్రానికి ఉపశమనం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. మీకు ఇది చాలా శుభదినం. అదృష్టం మీతో ఉంటుంది. నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. పాత పెట్టుబడి వలన లాభాలు పొందే అవకాశం ఉంది. పని ప్రాంతంలో మీ కృషి, బాధ్యత ప్రశంసించబడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఖర్చులను అదుపు చేయండి, లేకపోతే సమస్య రావచ్చు. సాయంత్రం కుటుంబంతో గడపడానికి గొప్పగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ పనిలో ఆలస్యం కావచ్చు, లేదా ఎవరితోనైనా అపార్థం చేసుకోవచ్చు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాన్ని నేడే వాయిదా వేస్తారు. ఈరోజు విద్యార్థులకు కాస్త ఒత్తిడితో కూడుకున్నది. మీ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండకండి. సాయంత్రం మానసిక స్థితిని మార్చే కొన్ని శుభవార్తలను మీరు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు మీకు చాలా శుభదినం. మీ కృషి ఫలిస్తుంది. అదృష్టం కూడా మీతో ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాలను పొందవచ్చు. రావాల్సిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రేమ జీవితంలో కూడా మాధుర్యం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. తదుపరి సింహరాశి వారికి ఈరోజు కాస్తంత బిజీగా ఉంటుంది. ఆఫీసు లేదా వ్యాపారంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. మీకు చాలా శక్తి ఉంటుంది. భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడితో విభేదాలు రావచ్చు. కాబట్టి ఓపికగా ఉండండి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. అయితే కొత్త వ్యర్థమైన ఖర్చులను నివారించండి. సాయంత్రం కుటుంబంతో బాగా గడుపుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు సానుకూల ఫలితాలను చూస్తారు.
ఈరోజు మీరు మీ ఆత్మవిశ్వాసం, కృషితో ఇతరులను ఆకట్టుకుంటారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను పొందవచ్చు. సాయంత్రం ఇంటి అలంకరణ లేదా మతపరమైన పనుల్లో గడుపుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు వారి కృషికి పూర్తి ఫలితాలను పొందుతారు. ఉద్యోగం చేసేవారికి పదోన్నతి లేదా గౌరవం లభించవచ్చు. వ్యాపారవేత్తలకు లాభాలకు రోజు కూడా బాగుంటుంది. ఈరోజు మీరు ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకోవచ్చు. కుటుంబ జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంత్రం మీరు కొన్ని మతపరమైన లేదా సానుకూల పనుల్లో ఆసక్తి కనబరుస్తారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారి మనస్సు కాస్తంత చంచలంగా ఉండవచ్చు. పాత ఆలోచన లేదా వ్యక్తి గురించి మనస్సులో గందరగోళం ఉంటుంది. పనిలో పెరుగుదల అవకాశాలున్నాయి. అయితే తొందరపడద్దు. మీరు కొత్త నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కొంత సమయం తీసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబం నుండి మద్దతు పొందుతారు. రోజు ముగిసే సమయానికి మీరు ఉపశమనం పొందుతారు. ధ్యానం లేదా సంగీతం మనశ్శాంతిని తీసుకొస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ఉదయం పనిలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మెరుగుపడడం ప్రారంభమవుతుంది. పురోగతి ఉండవచ్చు. డబ్బు గురించి ఎవరితోనూ గొడవ పడకండి. సంబంధాలలో మధురంగా మాట్లాడడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కానీ అలసట లేదా నిద్ర లేకపోవడం అనుభూతి చెందవచ్చు. సాయంత్రం విశ్రాంతి తీసుకోండి. కుటుంబంతో తేలికపాటి సంభాషణ చేయండి. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి అదృష్టవంతమైన రోజు. మీ పని వేగవంతం అవుతుంది. ఏదైనా పాత అసంపూర్తిగా ఉన్న పనిని పూర్తి చేయవచ్చు. నూతన ఆదాయ వనరులు తెచ్చుకోగానే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం లేదా జీతం పెంపుకు అవకాశం పొందవచ్చు. ప్రేమ జీవితంలో మెరుగైన సమన్వయం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ప్రజలు మీ సలహాను పాటిస్తారు. అంగీకారానికి దూరంగా ఉండండి. వినయాన్ని కొనసాగించండి. తదుపరి కుంభరాశి. ఈరోజు మీ కృషి లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టు ప్రారంభానికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం కొద్దిగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. కాబట్టి మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. సంబంధాలలో తెలివిగా ఉండండి. కుటుంబంలో కొన్ని శుభవార్తలు ఉండవచ్చు. మీనరాశి. ఈరోజు మీకు చాలా శుభదినం. అదృష్టం మీతో ఉంటుంది. నిలిచిపోయిన పని జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలుంటాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆత్మవిశ్వాసం మరియు అదృష్టం ఈరోజు మీతో ఉన్నాయి.